హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను. ఈరోజు వచ్చేసి మా మినీ గార్డెన్ మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇది వచ్చేసి వామ చెట్టు. ఇది రెడ్ గులాబీది. చాలా పువ్వులు పూసాయి. ఆకులు తెంపేస్తే మళ్ళీ కొత్త చిగురు వచ్చి పువ్వులు పూస్తాయి. దీనికి చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి, మొగ్గలు వచ్చినాయి. ఒక 1 2 ఇక్కడ ఒకటి ఉంది, చిన్న ఉంది, మీకు కనిపించట్లేదు. మొత్తం 1 2 3 మొత్తం 5 ఉన్నాయి. ఈ ఒక్క చెట్టుకే 5 ఉన్నాయి మొగ్గలు. పువ్వులు పూసినాక ఆకులు తెంపేయాలి, కొత్త చిగురు వస్తుంది, పువ్వులు మంచిగా పూస్తాయి. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, మీరు చెప్తే నమ్మరు. దీనికైతే దాదాపు 9 పువ్వులు ఒకేసారి పూసాయి. ఆకులన్నీ తెంపేసిన మళ్ళీ చిగురు వస్తుంది. మీకు చేయడానికి ప్రజెంట్ ఒక్క మొగ్గ కూడా లేదు. దీనికి చిగురు వస్తుంది ఇప్పుడు. ఇది వచ్చేసి లైట్ పింక్. ఈ మొగ్గలున్న చెట్టు వచ్చేసి ఇది ఎల్లో కలర్ ఫ్రెండ్స్, ఎల్లో కలర్. ఈ చెట్టు చూడండి, ఇది రెడ్. దీనికి 2 మొగ్గలు ఉన్నాయి చూడండి, 1 2. ఇక్కడ నేను చిన్నగా పెట్టిన, సో ఇంకా ఇది గ్రో అవ్వలేవు. ఇది మందారపు చెట్టు, లాస్ట్లో ఉంది మల్లె చెట్టు, కరివేపాకు చెట్టు. ఇది వామ చెట్టు. ఇది పైనాపిల్. ఇది మా తులసమ్మ, మా ఇంటి తులసమ్మ చూడండి. సో మా ఇంటి దగ్గర నాకు చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఫ్రెండ్. సో నేను ఇది ఇలా చిన్న ప్లేస్లోనే పెట్టుకుంటున్నాను, చిన్న మినీ గార్డెన్. ఇది అలోవెరా ఫ్రెండ్స్. ఇంకో చిన్న తులసమ్మ చెట్టు. సో ఎప్పుడు అంటారు కదా, ఇంట్లో ఒకటే తులసి చెట్టు ఉండొద్దు, 2 ఉండాలని. సో నేను ఒకటేమో పూజకు వాడతాను, ఇంకొకటేమో ఇట్లా పెట్టుకుంటున్నాను, ఇంకొక చెట్టు అనేది. లాస్ట్లో ఉన్నాయి చామంతి ఫ్రెండ్స్. ఒక్కసారి ఒక్క పువ్వు కూడా పూయలేదు. ఎప్పుడు వస్తుంది వెయిటింగ్. ఫ్రెండ్స్, ఇందులో ధనియాలు వేసిన, కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఇందులో కూడా ధనియాలు వేసిన. సో ఎప్పుడు ఇది ఒకసారి తెంపుకున్నాం అనుకో, ఇది అయిపోయేసరికి ఇది వచ్చేస్తుంది, గ్రో అవుతుంది అన్నట్టు. ఇంకో దాంట్లో వేసిన. ఇదేమో పుదీనా. ఎంత బాగా చిగురు వచ్చింది చూడండి. మన ఇంట్లో దాన్ని ఇంకేంటి ఉంటే వాడుకోవచ్చు, అట్లానే వేసి పుదీనా. ఇదేమో గోంగూర. సో నిన్ననే పెట్టాను, ఇంకా గ్రో అవ్వలేదు. ఇది ముందు వేసిన పుదీనా ఫ్రెండ్స్, ఎంత చిగురు వచ్చింది చూడండి. చామంతి ఇప్పుడు పూసాయి పువ్వులు. ఇది తమలపాకు ఫ్రెండ్స్, పెడదామని పెట్టిన. సో ఇట్లా వాటర్లో వేసి పెట్టాలి. ఒక 2 వీక్స్ ఉంచితే మంచిగా వేర్లు వచ్చేస్తాయి, చెట్టు రెడీ అవుతుంది. చిన్నగా వచ్చినాయి చూడండి, మీకు వేర్లు చిన్నగా వచ్చినాయి చూడండి.
ఇది మొత్తం వేర్లు ఫామ్ అయినాక మనం చెట్టు రెడీ అవుతుంది. మట్టి వేసి పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నా చిన్న మినీ గార్డెన్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను, సో అందుకే మాట్లాడడానికి భయం అవుతుంది. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్ అవుతుంది. బాగుందా ఫ్రెండ్స్ నా చిన్న మినీ గార్డెన్? ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి. ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర వర్షం పడుతున్నట్టుంది. సో చినుకులు వస్తుంది, మీకు చూపిస్తాను అండి. సో మనీ ప్లాంట్ చూడండి ఫ్రెండ్స్, చాలా రోజులు దీన్ని ఎప్పుడు పెట్టారో నాకు అంత ఐడియా లేదు. నా పిల్లలు అవ్వకుండా పెట్టారు దీన్ని. సో ఎంత పెద్దగా ఉంది చూడండి మనీ ప్లాంట్. ఇక్కడ నుంచి వరకు ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఇలా ఉంటుంది. సో చుట్టూ పచ్చగా ఉంటుంది మా ఇంటి గల్లి అయితే. గార్డెన్ ఫీలింగ్ వచ్చేస్తుంది మా ఇంటి గల్లీలో అయితే. చూడండి మా మామిడి చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్. మా ఆయన ఒక రోజంతా కష్టపడి ఉయ్యాల కట్టిండు చెట్టుకి. సో వర్షం పడుతుంది ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్నాయా చినుకులు? మా బాబు చూడండి. టిల్లు మా బాబు ఉయ్యాలు ఊగుతాడంట ఫ్రెండ్స్. ఒక్కడు ఊగడు, మళ్ళీ నేను కూర్చుంటేనే ఊగుతాడు.